శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి మే 17 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో గొప్ప ధనయోగాలు రాజయోగాలు ఏర్పడడం జరిగింది. ప్రధానంగా రాశి అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే రవి బుధులు కలిసి రాశి అందు ఉండడం వల్ల ఇది ఒక విధంగా నిపుణ యోగం అని కూడా అంటారు. మంచి నైపుణ్యం ఉంటుందన్నమాట. అంటే జాతకుడికి తనలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతుంది. తను ఏదైనా ఒక ప్రొడక్టో ఒక ప్రాజెక్టో చేసినప్పుడు అది చాలా నైపుణ్యంగా ఉండడం జరుగుతుంది. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, సాఫ్ట్వేరు, బ్యాంకింగు, వ్యవసాయం, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో మీకు ఒక ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతుంది. ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక్కడ బుధాదిత్య యోగంతో పాటు కేంద్ర కోణాధిపతుల కలయిక, చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి మరి కేంద్రాలు విష్ణు స్థానాలు, పంచమ స్థానం అంటే కోణం అంటే లక్ష్మీ స్థానాలు. ఈ విధంగా కేంద్ర కోణాధిపతుల కలయిక లక్ష్మీనారాయణ యోగం. ఇది ఒక ధనయోగం యాజ్ వెల్ యాజ్ రాజయోగం అవటం వల్ల జాతకుడు తన యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, తనలో ఆకర్షణ పెరుగుతుంది. అటు ఆర్థిక పరంగాను రాజయోగ పరంగాను. ఇక్కడ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పని మీద ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ప్రాధాన్యత పెరగడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉంటే ధనస్థానంలో శుక్రుడు, అంటే రాశ్యాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల రెండవ స్థానం అనేది వాక్చాతుర్యం అని చెప్తుంది. ఫేస్ యొక్క అందాన్ని చెప్తూ ఉంటుంది. చాలా ఆకర్షణగా కనబడుతుంటారు, చాలా వాక్చాతుర్యం పెరుగుతుంది. ఇది సంగీత గాయకులకి, అలాగే వాక్కుతో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, జ్యోతిష్కులకి వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి బంధువులు, మీ కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి గురువు ఆల్రెడీ లాభాధిపతి ధనస్థానం అవడం వల్ల ఈ ధనయోగానికి శుక్రుడు యొక్క మరొక ధనయోగం ఏర్పడడంతో స్త్రీల ద్వారా ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ, మీ కుమార్తె, కోడలో, కూతురు ఎవరో ఒకరు మీకు ఆర్థిక పరంగా మీ కుటుంబ అవసరాలకి సహకరించడం జరుగుతుంది. మరి ఈ శుక్రుడికి షష్టాధిపత్యం కూడా ఉండడం వలన పెద్ద మొత్తంలో చేసే రుణ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. చిన్న చిన్న విభేదాలు కుటుంబ సభ్యుల మధ్య వచ్చినప్పుడు కూడా ఆర్థిక పరంగా శుభకార్యాల పరంగా చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక ప్రధానంగా మరి యాజిటీగా శని భగవానుడు లాభస్థానంలో ఉంటూ ఈ వారం నుంచి ఇంచుమించుగా తన సొంత నక్షత్రం మీద ప్రయాణించడం జరుగుతుంది. ఆ కారణం వల్ల కుజుడు మీకు భాగ్య రాజ్యాధిపతిగా ఇది మరొక రాజయోగాన్ని, అలాగే ధర్మ కర్మాధిపతి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏదైతే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నారో ఆ ఫలితం మీకు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు, ఈ రెండు కూడా ఈ వారం అంతా కూడా ఈ గ్రహాలు ఈ రాహు కేతువుల మధ్య ఉండిపోవడం వల్ల అటు వృత్తి సంబంధించిన విషయాల్లో, అటు గృహానికి సుఖానికి సంబంధించిన విషయాల్లో కొన్ని చికాకులు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిపరంగా కొన్ని సమస్యలు కూడా మీరు ఈ వారం ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే మిగతా గ్రహాలు బలంగా ఉండడం వల్ల దశమంలో ఉన్నటువంటి రాహు వృత్తిపరంగా ఎక్కువ బాధ్యత మీ మీద పడడం జరుగుతుంది. కొన్ని కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. వెయ్యిలో ఉన్నటువంటి కుజుడు ఏదైనా ఒక బాధ్యత నుంచి బయటపడడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు సమయానికి ఈ రుణం చెల్లించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. బట్ ఏదైనా రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది. ఏదో విధంగా ఇస్తే తప్ప ఆ క్షణంలో డబ్బు కట్టవలసి ఉంటుంది. అది అన్నదమ్ముల వల్ల రావచ్చు, స్నేహితుల వల్ల రావచ్చు, మీకు అప్పు ఇచ్చిన వాళ్ళ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ముందుగానే మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉంటే అది ముందుగానే సెటిల్ చేసుకోవడం మంచిది. లేని పక్షంలో అది ఎమర్జెన్సీగా మీకు కొంతవరకు ఆర్థిక పరమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్యభగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా,
రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి, బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు, అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడమో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చలో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వల్ల కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు, ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు, లేదంటే భార్యాభర్తలు, రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 పాళ్ళు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.